ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కీచకులుగా మారిన ఘటన చిత్తూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కానిస్టేబుల్ మహిళపై ఉమాశంకర్ అత్యాచారం చేసినట్టు ఓ మహిళ ఆరోపిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళ తెలిపింది. 2 వారాలుగా పిఎస్ల చుట్టూ తిరుగుతోంది ఆమె. అయితే బుధవారం చిత్తూరులో బాధితురాలు మీడియా ముందుకు రావడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు బంగారుపాళ్యం పోలీసులు. పరారీలో ఉన్న కానిస్టేబుల్ హోంగార్డ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. నన్ను ఇట్లా ఇప్పుడు నువ్వు నన్ను బలవంతం చేశాడు కాబట్టి నేను చెప్తానని ఇష్టంగా నువ్వు ఒప్పుకొని నా దగ్గర రా, వస్తే ఇది తప్పు కాదు అనేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఎస్పీ దగ్గరికి వెళ్ళాను. నాకు ఇలా చేస్తున్నాడు, ఇంకా ఎక్కడ వెళ్ళినా నాకు న్యాయం జరగదేమో అనేసి డైరెక్ట్గా నేను ఎస్పీ దగ్గరే కలిసాను. పెద్ద ఆయన దగ్గర వెళ్ళి నాకు న్యాయం చేయండి సార్ అని తన దగ్గర వేడుకున్నాను. తను పలంనేర్స్కి వెళ్ళమన్నారు, ఆడెళ్తే బంగారుపల్లెంకి వెళ్ళమన్నారు. బంగారుపల్లెం స్టేషన్కి వెళ్తే పోలీస్ మీదే నువ్వు చెప్తావా, ఏదైనా ఎఫెక్ట్ అయితే నీకు కంప్లైంట్ నీకు రాస్తాను చెప్పారు. తప్పు చెప్తున్నావు, తప్పు ఒకవేళ అయితే నీకు కేసు వేస్తాను. ఒక తనకి నేను తప్పు అని నేను ఏ ఆడబిడ్డైనా ఈ నిందని భరిస్తుందా? నేను నిజం జరిగింది కాబట్టి వాళ్ళు అధికారాల్లో వాళ్ళు పోలీస్ వాళ్ళు కాబట్టి సాక్ష్యాలన్నీ దాచిపెట్టి నన్ను అవమానించాలని అనుకుంటున్నారు. నేను వేడుకుంటున్నా, నేను నా బిడ్డలు మాత్రమే అన్నారు, మాకు న్యాయం చేయండి అనేసి నేను ఇక్కడి వరకు వచ్చాను. రైట్, ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సగటు మహిళ పోలీస్ స్టేషన్ వెళ్తే న్యాయం జరగడం ఎలా ఉన్నా గానీ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో ఈ యొక్క ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తూ ఉంది. ఏదైతే చిత్తూరు జిల్లా పలంనేరు పట్టణం గంటావూరుకు చెందినటువంటి షబ్రీన్ తన భర్తకు దూరంగా ఉంటుంది. తన కుటుంబ సమస్యలతో పలంనేరు పోలీస్ స్టేషన్ వెళ్ళినటువంటి ఆమెకు ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి యొక్క హోంగార్డ్ కిరణ్ కుమార్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉమాశంకర్ అనేటువంటి కానిస్టేబుల్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో తన గోడు వెల్లవించుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే తన పైన కానిస్టేబుల్ ఉమాశంకర్ లైంగికంగా లొంగ తీసుకునేందుకు పలుసార్లు ఫోన్ చేసి తనను ఇబ్బంది పెట్టాడంటూ ఆమె మొదట ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత అనుకోని విధంగా బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక కొండకు సంబంధించి పైన ఉన్న సమయంలో కానిస్టేబుల్ ప్రాంతానికి రావడంతో ఈ నిర్మానుష్య ప్రాంతంలో బంగారుపాళ్యం కానిస్టేబుల్ ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఈ యొక్క దేవరకొండ పైన ఉన్నటువంటి ఆమెకు సంబంధించి ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారని అడిగితే ఆ స్థానికంగా ఉన్నటువంటి యొక్క ఉమాశంకర్ కానిస్టేబుల్ తెలుసు అని చెప్పి ఆమెతో మాట్లాడటం జరిగింది. ఆ నేపథ్యంలోనే అతనితో మాట్లాడిన తర్వాత అర్ధరాత్రి పూట ఆమె దగ్గరికి వచ్చినటువంటి ఉమాశంకర్ ఆమె పైన అత్యాచారం చేశాడు. ఆమెకు అండగా నిలుస్తానని చెప్పి మాయమాటలు నమ్మించి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి 3 పిల్లలకు మత్తు మందు పనిచేసిన తర్వాత ఆమెను అత్యాచారం చేయడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి మరుసటి రోజు ఉదయాన్నే చిత్తూరు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. తర్వాత పోలీసులు పలంనేరు పోలీసులు కలవమని చెప్పి ఎస్పీ కార్యాలయం నుంచి సిఫార్సు చేయడం జరిగింది. ఆ తర్వాత బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ వెళ్ళమని చెప్పి అటు నుంచి పంపించడం జరిగింది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగడం లేదంటూ నిన్న మీడియా ముందుకు రావడంతో ఈ ఒక్క ఘటన వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో గడిచిన 4 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉమాశంకర్ వేధింపుల పర్వం ఈ రోజు ఏదైతే ఆమె మీడియా ముందుకు రావడంతో ఒక్కసారిగా నిన్న బంగారుపాళ్యం పోలీసులు కానిస్టేబుల్ ఉమాశంకర్ పైన కేసు నమోదు చేశారు. అతనితో పాటు వేధింపులు గురి చేసినటువంటి కిరణ్ కుమార్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం జరిగినటువంటి ఘటన చూస్తా ఉంటే యొక్క కానిస్టేబుల్ గడిచిన 3 నెలలుగా ఈ యొక్క పలంనేరు నుంచి ఈ యొక్క పొంగనూరు పోలీస్ స్టేషన్ బదిలీ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ ఉమాశంకర్ తరచు